నమస్తే అండి. నా పేరు శ్రీదేవి. నిన్న మొన్నటి క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాం? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని తెలుసుకున్నాము. అసలు ఏంటి అంటే ఉండుట, అంటే జరుగుతూ ఉండే దాని గురించి మాట. కంటిన్యూస్ అంటేనే మనకు అర్థమవుతుంది కదా, జరుగుతూ ఉండుట అంటామా. సో అది మాట. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ఈజామార్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4 అంటే ఏమని చెప్పాను? V1కి ఐఎన్జి అన్నది యాడ్ చేస్తే V4 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్పాను మొన్నటి క్లాస్లో? పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పాను. అండ్ అలాగే ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అండ్ ఆల్సో విత్ WH క్వశ్చన్స్ కూడా నేను చెప్పాను కదా. సో యామ్ అన్నది, ఐకి యామ్ అన్నది వస్తుందండి. ఆర్ అన్నది ఎప్పుడు ఉపయోగపడుతుంది? దే, ఆర్, యు, ఆర్, వి, ఆర్. ఓకేనా? వీటికి ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో ఈజ్ ఎప్పుడు పెట్టాలి? ఇట్ ఈజ్, హీ ఈజ్, షీ ఈజ్ ఎలా ఉపయోగపడుతుందా అన్నది చెప్పాను. సో ఈరోజు క్లాస్లో ఏం చెప్తానంటే, ఇక్కడ నేను చెప్పాను కదండి, వెబ్స్ V4 ఫామే కాకుండా ప్రొఫెషన్స్ చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది వృత్తి అని చెప్పానా. సో అది ఈరోజు చూద్దాం. ప్రొఫెషన్స్ కూడా యూజ్ అవుతుందన్నానా. ఇదిగోండి ప్రొఫెషన్స్లో ఎలా మాట్లాడాలి ఇది అన్నది. సో వీటిలో పాజిటివ్ సెంటెన్సెస్ అన్నది చెప్తున్నానండి. ఇప్పుడు ప్రొఫెషన్స్ అంటే ఏమొస్తాయండి? సింగర్, డాన్సర్, టీచర్, ప్రొఫెసర్, డాక్టర్, లాయర్. ఓకేనా అండి? ఇంకా చాలా ఉంటాయి. సో నేనైతే కొన్ని ఉపయోగించి చెప్తున్నాను, అంటే కొన్ని మీకు ఐడియా కోసం నేను ఇలా చెప్తున్నాను. సో అది చిన్న పనైనా కావచ్చు, పెద్ద పనైనా కావచ్చు అండి. ఏదైతే వృత్తి చేసుకుంటామో ఆ వృత్తిని ప్రొఫెషన్ అని అంటన్నమాట. అది ఎలా చెప్పాలో పాజిటివ్స్లో చూద్దాం. సో ఐ యామ్ ఏ సింగర్, నేను సింగర్ని. ఓకేనా? ఏ అన్నది వచ్చిందంటే వద్దాం నేను ఒక సింగర్ని. ఓకేనా? ఇక్కడ నేను యాడ్ చేయలేదు, కానీ ఏ అన్నదానికి అర్థం నేను ఒక సింగర్ని అని అర్థం అన్నమాట. ఓకేనా? ఐఎమ్ ఏ డాన్సర్, నేను ఒక డాన్సర్ని. ఓకేనా? యు ఆర్ ఏ టీచర్ అంటే నువ్వు లేక మీరు. యు అంటే ఏంటండి? నువ్వు లేక మీరు. యు ఆర్ ఏ టీచర్ అంటే నువ్వు ఒక టీచర్. దే ఆర్ డాన్సర్స్ అంటే వాళ్ళు డాన్సర్స్. ఓకేనా? వీఆర్ సింగర్స్, మనం సింగర్స్ అంటే మనం గాయకులం, పాడే వాళ్ళని గాయకులు అంటారు కదండి. సో హీఈస్ ఏ స్టూడెంట్, అతను ఒక స్టూడెంట్. ఓకేనా? సో ఏ అంటే ఏమని చెప్పాను? ఒక అని చెప్పాను కదా. హీఈస్ ఎ స్టూడెంట్, అతను ఒక స్టూడెంట్. షీ ఈజ్ అ సింగర్, తను ఒక సింగర్. ఇట్స్ ఎ బుక్, అది ఒక పుస్తకం. ఓకేనా? ఇవన్నీ పాజిటివ్స్. సో ఇవి ఏవైతే రాసానో వాటికి నెగిటివ్స్ చూద్దాం. ఐఎమ్ ఏ సింగర్ అంటే నేను ఒక సింగర్ని. దాని నెగిటివ్ ఏంటి? నేను సింగర్ని కాదు. అది ఎలా చెప్పాలి? యామ్కి ఏం చెప్పానండి? దేనికి వస్తుంది? ఐకి యామ్ వస్తుంది. సో దానికి నెగిటివ్ ఏమవుతుంది? యామ్కి నెగిటివ్ వచ్చి యామ్ నాట్. ఇలా రాయొచ్చండి, ఇలా కూడా రాయొచ్చు. ఐఎమ్ నాట్ ఏ సింగర్, నేను సింగర్ని కాదు. ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ అంటే నేను స్టూడెంట్ని కాదు. సో ఇక్కడ నేను డాన్సర్ అని పెట్టాను. ఐఎమ్ నాట్ ఏ డాన్సర్ అంటే నేను డాన్సర్ని కాదు. యు ఆర్ నాట్ ఏ టీచర్ అంటే నువ్వు టీచర్వి కాదు. దే ఆరెంట్ డాన్సర్స్, దే ఆరెంట్ అనొచ్చు. ఇదిగోండి ఆర్ నాట్ అని కూడా రాయొచ్చు. బట్ ఏంటంటే ప్రజెంట్ మనం ఎలా మాట్లాడుకుంటున్నామంటే ఆర్ నాట్ అన్నది యూజ్ చేయడం లేదు. ఆరెంట్, దే ఆరెంట్ డాన్సర్స్ అంటాం కదండి, అలా అనకూడదు. ఇది ఎలా అనంటే డాన్సర్స్ అన్నట్టు పలకాలి మాట. ఓకేనా? వాళ్ళు డాన్సర్స్ కాదు. వి ఆరెంట్ సింగర్స్, మేము సింగర్స్ కాదు. సింగర్స్ అంటాం కదండి, అది తప్పు. ఆర్ అన్నది ఇక్కడ సైలెంట్ మాట. అంటే పలికేటప్పుడు కామెడీగా ఉండొచ్చేమో, కానీ ఆర్ అన్నది సైలెంట్ మాట. సో ఇక్కడ ఏమవుతుంది? SANGES సింగర్స్. ఓకేనా? అలా పలకాలి. ఈ ఆర్ని అవాయిడ్ చేయాలి. ఓకేనా? ఇది స్టూడెంట్స్కి అయితే బాగా పనిచేస్తుందండి. అంటే నేను చెప్పిన ట్రిక్ అయితే ఎలా పలకాలా అన్నది ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. హయ్యర్ స్టడీస్కి వచ్చే కొద్దీ వాళ్ళకి అంటే ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది, ఎలా మాట్లాడాలి అన్నది. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా ఆర్ సైలెంట్. టీచర్ అనాలండి, టీచర్ అనకూడదు. టీచర్.
సింగ్ సింగ్ సింగర్స్ అలా అనాలండి. సింగర్స్ కాదండి, సింగర్స్. డాన్సర్స్ సిఈఎస్ పలకాలండి, ఆర్ సైలెంట్ అయిపోవాలి అక్కడ, ఓకేనా. సో హీ ఈజ్ నాట్ ఏ స్టూడెంట్ అంటే అతడు స్టూడెంట్ కాదు. షీ ఈజ్ నాట్ ఏ సింగర్, అతను సింగర్ కాదు. షీ అంటే తన సింగర్ కాదు. ఇట్స్ నాట్ ఏ బుక్, ఇది పుస్తకం కాదు. ఇట్ ఈజ్ నాట్ ఏ బుక్ అంటే ఎలా ఉంది, లేకపోతే ఇట్స్ నాట్ ఏ బుక్ అంటే ఎలా ఉందండి. సో మనం మాట్లాడేది కూడా బాగోవాలి కదా. సో అది మనమే కరెక్ట్ చేసుకోగలం, సరేనా. ఇప్పుడు ఒకసారికి మనకి ఫస్ట్ అటెంప్ట్కే అన్నీ రావాలని లేదు కదా. సో ట్రై చేయగా ఈజీ అవుతుంది. సో ఏ వయసు వాళ్ళైనా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అంటే మనం లూప్ హోల్స్ తెలుసుకుంటే ఏదైనా ఈజీ అవుతుంది. సో ఇదే అండి ఈరోజుకి. ఇంకోండి ప్రొఫెషన్స్ చెప్పాను, వాటిలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్పానండి. రేపటి క్లాస్లో ఇంట్రోగేటివ్స్ WH అన్నది చూద్దాము. అండ్ ఆల్సో నేను అంటే ఇక పైన పెడతానండి సైలెంట్ వర్డ్స్ ఎక్కడెక్కడ మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి అన్న వాటి మీద కూడా నేను పెడతాను. ఎందుకంటే కొంచెం మంది అడుగుతున్నారు వేటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్పండి అని. సో అవి చెప్తానండి. దట్టు ఆర్టికల్స్ కూడా పెట్టమని అడుగుతున్నారు, ఆర్టికల్స్ కూడా నేను చెప్తాను. ఓకే అండి, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.